నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఉరుకుంద ఈరన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన తన కుమార్తె వివాహ పత్రికను స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె ఆర్య పాణ్య వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శన నిమిత్తం వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఉరుకుంద ఈరన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తన కుమార్తె ఆర్య పాణ్య వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారి సన్నిధిలో ఉంచి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలియజేశారు. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని సునైనా ఆడిటోరియంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగ ముందస్తు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఏపీలో త్వరలో 14,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు రానున్నాయని అన్నారు. ఇండియాలో మొదటిసారి సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చాం అన్నారు. ఈ పెట్టుబడులు యూపీకి వెళ్లకుండా ఏపీకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కృషి చేశామన్నారు. 14,000 కోట్ల ప్రాజెక్టు కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కర్నూలు జిల్లా ప్రజలకు ఇదొక పెద్ద క్రిస్మస్ కానుక అని అన్నారు. హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో 25 నుండి 30 ఎకరాల స్థలం సేకరించాలని సీఎం ఆదేశించారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ యేసు ప్రభువు జీవితమే మానవాళికి ఒక సందేశం అన్నారు. ఎదుటి వారిని ఎలా ప్రేమించాలి, సాటి వారిపై ఎలాంటి కరుణ ఉండాలి, ప్రభువు బోధనను తెలుసుకుంటే ఇతరులతో మనం ఎలా కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఎలా ఉండాలి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి, ఇలాంటివన్నీ వారి జీవితంలో నుంచి మనం తెలుసుకోవలసినవి అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, యేసు ప్రభువు లోకరక్షణ కొరకు ఈ లోకానికి వచ్చి మానవాళి కోసం ప్రాణత్యాగం చేశారని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు క్రైస్తవ మత పెద్దలు, సీనియర్ ఫాస్టర్లు క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాండిల్ లైటింగ్ సర్వీస్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డిఆర్ఓసి వెంకటనారాయణమ్మ, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, పర్యాటక శాఖ డైరెక్టర్ ముంతాజ్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దరూర్ జేమ్స్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మైనారిటీ సంక్షేమాధికారి సమీహా పర్వీన్, క్రైస్తవ మత పెద్దలు, సీనియర్ పాస్టర్లు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. నాకైతే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు చెప్తున్నానంటే నిన్న మన కర్నూలుకి లోకేష్ గారు హయాంలో 14,000 కోట్ల ప్రాజెక్ట్ ఓరోకల్లుకు వస్తూ ఉందమ్మా. నాట్ ఏ జోక్. 1 కోటి 100 కోట్లు కాదు, 14,000 కోట్లు పెట్టుబడులు అనమాట మన ఓరోకల్లో వస్తాను. సెమీ కండక్టర్ తాలూకా సంబంధించిన ఫ్యాక్టరీ ఇక్కడ రాబోతా ఉంది. నెక్స్ట్ మంత్ చంద్రబాబు గారు MOU సైన్ చేసిన తర్వాత నాకు తెలిసి ఒక 2.5 ఏళ్లలో కంప్లీట్ అయిపోవచ్చని నేను ఆశపడుతున్నా. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. నేను పొద్దునే లేచిన వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేశాను నేను 7కే. సార్ వీ హ్యావ్ డన్ ఇట్. కర్నూలుకి మనకి ఈ సెమీ కండక్టర్ది పెద్దది శాంక్షన్ అయింది. లోకేష్ గారు ఓకే చెప్పారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అన్న. మనకి క్రిస్మస్కి కానుక లెక్క అనమాట. అది మా ప్రభుత్వంలోనే ఇది ఫస్ట్ టైం సాధించగలిగినాము. ఇదే కాకుండా
నిన్న క్యాబినెట్లో కూడా డిస్కషన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు హైకోర్టుకి సంబంధించింది బెంచ్ ఏదైతే ఉందో హైకోర్టులో ఏ రకంగా ఐకానిక్ బిల్డింగ్ వస్తుందో దాని ధీటుగా మనం కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ పెట్టబోతున్నాం. భరత్, మీరు 25 to 30 ఎకర్స్ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురావాల్సిందిగా చెప్పడం జరిగింది. సో 2 మేజర్ థింగ్స్ హ్యాస్ హ్యాపెండ్. మనకు క్రిస్మస్ గిఫ్ట్లో వచ్చినట్లే అన్నమాట, ఇది మేజర్ అచీవ్మెంట్స్. అలాగే మా పక్కన మిత్రుడు మన పాస్టర్ ప్రసాద్ గారికి ఈ ఇయరే అనుకుంటా మా ఎలక్షన్స్ ముందు ఆ చర్చ్కి కూడా సంబంధించింది ఎంతో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. కరెక్ట్ ఐ థింక్ ఫిబ్రవరిలోనో మనము ఫిబ్రవరి మార్చ్లో ఇనాగ్రేట్ చేయగలిగినాము. సో మా టీజీవీ గ్రూప్ నుంచి ఎల్లప్పుడూ సపోర్ట్ సిస్టమ్, వెదర్ వీఆర్ ఇన్ పవర్ నాట్ ఇన్ పవర్, వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ డూయింగ్ అన్నమాట. ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉన్నాము. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిగా టీజీ వెంకటేష్ గారు మేము ఆ రోజు రిప్రజెంటేషన్ చేశాం. దేశవ్యాప్తంగా క్రైస్తవులకు స్వేచ్ఛ ఉండాలి సార్, దళితులకి కూడా మత స్వేచ్ఛ ఉండాలి, దళిత క్రైస్తవులు ఏసీ జాబితాలో చేర్చాలి అంటే ఆ రోజు దళిత క్రైస్తవుల్ని అసెంబ్లీలో చేర్చడానికి కూడా కృషి చేసినటువంటి కుటుంబం ఇది. కాబట్టి ఇంకా మా శ్రీఎస్ రవీంద్ర బాబు సార్ గారిని కూడా ముచ్చటగా 3వసారి కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్గా తీసుకురావడం జరగడం చాలా సంతోషకరమైన విషయం. అంటే అతనికి ఆ రోజుల్లో పుష్పల పాదాలు మనమందరం మన ఇల్లు పుడతాము, అతని మటుకు ప్రస్తుతమైన దేవుడు పుష్పల పాద నిరాయసమైన ప్లేసుల్లో ఆ పుష్పల పాద పూర్తిగా యేసులో పెట్టాడు. ఆయన్ని లోక రక్షకుడు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అనేకంగా ఈ పండుగ మనకు ప్రపంచంలో ఒకటే డేట్లో ఉంటుంది. మనకు క్రిస్మస్ ప్రపంచంలో ఒకటే క్రిస్మస్ వెళ్తుంది. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా రాష్ట్రంలో భారతదేశంలో అందరూ కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఘనంగా దేవుడిని వెంబడిస్తారు. అధికారులు మంచిగా ఈ కార్యక్రమంలో జరిపించినందుకు ప్రత్యేకమైన వదనాలు చేసి అవకాశం ఇస్తుంది. కాబట్టి క్లుప్తంగా అందరూ వక్తలు చెప్పినట్టుగా ఈ డిసెంబర్ 25ని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ దినంగా మనం అందరం జరుపుకుంటాం. సో మీకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత లోక రక్షకులుగా కీర్తించబడి మన కోసం ప్రాణత్యాగం చేసి, మన కోసం అంటే మానవాళి మొత్తం అందరి కోసం కూడా ఆయన రక్షకుడుగా మళ్ళీ తిరిగి జన్మించడం. సో ఇదంతా కూడా అందరి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. సో ఆయన జీవితము ఒక సందేశం, మనందరికీ కూడా ఒక సందేశం. అంటే ఇతరులను ఎలా ప్రేమించాలి, సాటి వారి మీద కరుణ ఎలా ఉండాలి. సో బోధనలు చూసుకుంటే మీకు అందరికీ కూడా అర్థమవుతుంది ఎలా ఇతరులతో మనం కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఎలా ఉండాలి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి. ఇది ఆయన జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది. అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు పరమ నిష్ఠతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న వాయిగండ్ల సుబ్బారావు నివాసంలో జరిగిన అయ్యప్ప స్వామి మెట్ల పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు వాయిగండ్ల సుబ్బారావు నివాసంలో జరిగిన అయ్యప్ప స్వామి మెట్ల పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వాయుగండ్ల సుబ్బారావుతో పాటు ఆయన కుమారుడు వాయుగండ్ల కౌశిక్తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేసిన భిక్షా కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు పరమ నిష్ఠతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. మానసిక వికలాంగులకు నగరంలోని అంబికా శిశు కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ మన్మథరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని అంబికా శిశు కేంద్రంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ప్రకాష్ నగర్లో ఉన్న అంబికా శిశు కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ కె మన్మథరావు మాట్లాడుతూ
మానసిక దివ్యాంగుల అవసరార్థం అనేక చట్టాలు ఉన్నాయని వాటిని సరైన రీతిలో ఉపయోగించి సత్వర న్యాయం పొందవచ్చునని తెలిపారు. మానసిక దివ్యాంగుల సంరక్షణ కొరకు స్నేహపూర్వక న్యాయ సేవల పథకం 2005 గురించి వివరిస్తూ వీరందరికీ ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని తెలియజేశారు. ట్రస్ట్ వారు చేసే సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ సంస్థలో ఒక్కరు కాదు, ఇంతమంది మానసిక వికలాంగులకు సేవలు అందజేస్తున్న అంబికా శిశు కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని, ఈ సేవలు నిరంతరం ఇదే విధంగా కొనసాగించాలని కోరారు. 7వ అదనపు జిల్లా జడ్జి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎటువంటి స్వార్థం లేకుండా, డబ్బు మీద ఆశ లేకుండా సేవలు అందించే సంస్థ అంబికా శిశు కేంద్రమని అన్నారు. తొలుత మానసిక దివ్యాంగులు తయారు చేసిన బ్యాగులు, బుక్ బైండింగ్, టైలరింగ్, ప్యాకింగ్, ప్రింటింగ్ మొదలైన నైపుణ్యాలను హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలిస్తూ తయారు చేసిన వారిని అభినందించారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ BVLN చక్రవర్తి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, అదనపు జిల్లా జడ్జిలు G. భూపాల్ రెడ్డి, P. పాండురంగారెడ్డి, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు రాయిస్ ఫాతిమా, అంబికా శిశు కేంద్రం ట్రస్ట్ దిలీప్ కుమార్, H. షా, హేమ్చంద్, దేవ్చంద్, చారిటర్ ట్రస్ట్ VRP శైలజారావు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఒక్క పిల్లవాడిని కానీ ఆ పిల్లల్ని మేనేజ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఆ పరిస్థితి నుంచి ఇక్కడ ఒకళ్ళతోటి కాదు, ఇంతమందిని, అది ఏబుల్డ్ పర్సన్స్ కాకుండా డిజేబుల్డ్ పర్సన్స్ని నిజంగా హ్యాండిల్ చేయడం. ఎందుకంటే ఎక్కడెక్కడో కొద్దిమంది జిల్లాలో ఇంకెక్కడన్నా బయట చూస్తున్న పరిస్థితి, దాన్ని ఇక్కడ ఇంతమందితో ఈ రకంగా మీరందరూ మేనేజ్ చేస్తున్నారంటే మీకు మాటలు చెప్పడం సరిపోదు. మీ అందరికీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కొంత టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియపరుచుకుంటూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు గణిత మేధావులుగా ఎదగాలని సర్వేపల్లి విద్యా నిలయం కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు నగరంలోని సర్వేపల్లి పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని నగరంలోని సర్వేపల్లి విద్యా నిలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు గణిత శాస్త్రానికి సంబంధించి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ మాట్లాడుతూ, గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల జీవితంలో గణిత శాస్త్రం యొక్క ప్రాధాన్యత ఎంతో ఉందని వివరించారు. శ్రీనివాస రామానుజన్ కృషి వల్లే గణిత శాస్త్రం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే పరిస్థితి నెలకొందని చెప్పారు. గణిత శాస్త్రంలో ఉన్న మెలకువలను ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించామని చెప్పారు. స్థానిక కృష్ణానగర్లోని సర్వేపల్లి విద్యా సంస్థల యందు నేడు నేషనల్ మ్యాథ్ డే సెలబ్రేషన్స్ను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి బాల గణిత మేధావులను తయారు చేసే విధంగా సర్వేపల్లి విద్యా సంస్థ యందు పనిచేస్తున్నటువంటి మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఉపాధ్యాయ బృందమందరూ కూడా పిల్లల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది ఈ యొక్క ఎగ్జిబిట్స్ను తయారు చేయించడం జరిగింది. శిశువులోని అంతర్నిహితమైన అనంత శక్తిని వెలికి తీయడమే విద్య యొక్క లక్ష్యం అనే నానుడిని నిజం చేస్తూ సర్వేపల్లిలో చదివేటువంటి ప్రతి విద్యార్థి రామానుజన్ గారి అంత ఎత్తుకు ఎదగాలనేసి ఈ విధంగా మేము మ్యాథ్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. Let me introduce myself to you. I am M. Gurudhara Hasni of 9th A1. Today
of Ramanujan sir's birthday. Today we did scientific appreciations of great mathematicians and rare mathematicians. We know about their contributions, and till now we don't know what are the 13 books of Euclid which are known as elements. But today in our school we displayed about these 13 books of Euclid, and we know many more things. Today my friends and many more members displayed many projects which we are not aware of, and then we displayed about the probability and its applications, and about trigonometry, magical squares, I can read your mind, and many more projects. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జీవితం నేటి విద్యార్థులకు ఆదర్శప్రాయమని నగరంలోని ఎన్ఆర్ పేట భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎన్ఆర్ పేటలో ఉన్న భాష్యం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల రాయలసీమ జోన్ సిఇఓ అనిల్ కుమార్, భాష్యం స్కూల్ ఎన్ఆర్ పేట బ్రాంచ్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, భాష్యం స్కూల్ డైరెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులకు రామానుజన్ కాలిబర్ టెస్ట్ నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకొని జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. భాష్యం పాఠశాల వ్యవస్థాపకులు భాష్యం రామకృష్ణ ఒక సాధారణ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి 155 భాష్యం పాఠశాలల్లో బ్రాంచ్లను స్థాపించారని చెప్పారు. గణిత శాస్త్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా భాష్యం పాఠశాల నిలుస్తుందని వివరించారు. ముందుగా అందరికీ భాష్యం స్కూల్ తరపున నేషనల్ మ్యాథ్స్ డే శుభాకాంక్షలు అండి. సో స్థానిక భాష్యం ఎన్ఆర్పేట భాష్యం స్కూల్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఈరోజు మ్యాథ్స్ ఎక్స్పో అలానే రామానుజన్ క్యాలిబర్ టెస్ట్ని నిర్వహించడం జరిగింది. అలానే రామానుజన్ క్విజ్ కూడా జరగబోతుంది. సో ముందుగా ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే భాష్యానికి ఒక స్పెషల్, ఎందుకంటే మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు ఒక మ్యాథ్స్ ట్యూటర్గా స్టార్ట్ చేసి దాన్ని చిన్నగా అంచెలంచెలుగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు 185 బ్రాంచులతో భాష్యం అంటే మ్యాథ్స్ అంటే భాష్యం అనే విధంగా ప్రతి దగ్గర కూడా దీన్ని తీసుకెళ్తున్నారు. ఒక చిన్న స్థాయి నుంచి వ్యక్తి ఈరోజు 185 బ్రాంచులకి హెడ్గా ఉండి ప్రతి ఒక్కరిని ముందుగా నడిపించుకుంటూ మ్యాథ్స్ అంటే భాష్యం అంటే మ్యాథ్స్ అనే నిదానంతో ముందుకు వెళ్తున్నారు. దీనివల్ల ఏంటంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. సో అందరికీ మరొకసారి నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు. భగవద్గీతను విన్నా పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళానిలయం సాంప్రదాయ సంగీత అధ్యాపకురాలు శ్రీమతి నాగమల్లేశ్వరమ్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచారధామంలో 155 మంది విద్యార్థులతో సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న గీతా ప్రచారధామంలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహకారంతో 155 మంది చిన్నారులతో శ్రీమద్ భగవద్గీత పారాయణం 1వ అధ్యాయం అర్జున విషాద యోగం పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని 1 నుంచి 47 శ్లోకములు 155 మంది చిన్నారులు సామూహికంగా పారాయణం చేశారు. కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సంగీత మధ్య కళానిలయం సాంప్రదాయ సంగీత అధ్యాపకురాలు శ్రీమతి నాగమల్లేశ్వరమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆమెకు అభినందన పత్రాన్ని అందజేశారు. అనంతరం సంగీత అధ్యాపకురాలు శ్రీమతి నాగమల్లేశ్వరమ్మ మాట్లాడుతూ ఈరోజు తనకు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. భగవద్గీతను విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని ఆమె వెల్లడించారు. మరి ఒక్కసారిగా చదివి వినిపించారు. చిన్నారులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మరి గౌరవనీయులు డిఎస్పీ గారు మనందరూ పెద్దలు ఇచ్చేశారు. మరి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్. జై శ్రీరామ్. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. నేను ఎన్నాళ్ళుగానో చూస్తున్నటువంటి రోజు. 155 మంది పిల్లలతో ఒకేసారి సామూహికంగా 1వ అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగంలోని 47 శ్లోకాలు ఏకకాలంలో ఇంతమంది పిల్లలతో, అది మా కర్నూలులో తుంగభద్ర నది తీరాన గీతా ప్రచారధామంలో ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ముఖ్యంగా మా పేరెంట్స్కి ప్రత్యేక అభినందనలు.
పెద్దలందరూ కూడా నాకు సహకరించిన పెద్దలందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు. మీ పేరు మేడం? ప్రపంచ రికార్డు వాళ్ళకు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళకు మా కళానిలయం తరఫున ప్రత్యేక అభినందనలు. పర్యవేక్షకులు ఎల్ఎన్ కృష్ణబాబు గారికి ప్రత్యేక అభినందనలు. విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందజేయటంలో రవీంద్ర విద్యా సంస్థలు ఎప్పుడూ ముందు ఉంటాయని రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య అన్నారు. ఈ మేరకు అబ్బాస్ నగర్లో ఉన్న శ్రీకృష్ణ మరియు రవీంద్ర జూనియర్ కళాశాలల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని అబ్బాస్ నగర్లో ఉన్న శ్రీకృష్ణ మరియు రవీంద్ర జూనియర్ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య, విశిష్ట అతిథిగా రవీంద్ర విద్యా సంస్థల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ జి మమతా మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జి పుల్లయ్య మాట్లాడుతూ, విద్యార్థి దశ, ముఖ్యంగా జూనియర్ కాలేజీ దశ చాలా బాధ్యతతో కూడుకున్నదని, ఈ దశలో ఏ విద్యార్థి కూడా నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఎందుకంటే విద్యార్థుల చదువులకు పునాది ఇంటర్ దశ అని, తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి ప్రతి విద్యార్థి బాధ్యతతో చదవాలన్నారు. బాలికా విద్య కోసం అబ్బాస్ నగర్లో ప్రత్యేకంగా రవీంద్ర బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలతో పాటు రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల పేరుతో ప్రత్యేకంగా మహిళా ఇంజనీరింగ్ కళాశాలను వెంకాయపల్లి నందు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏ స్త్రీ అయితే కుటుంబంలో గొప్పగా చదువుకుంటుందో ఆ కుటుంబం తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు. నేడు స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తూ సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. అనంతరం డాక్టర్ మమతా మోహన్ మాట్లాడుతూ, నేడు స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మహిళలకు కేటాయించిన 33% రిజర్వేషన్ను సద్వినియోగపరుచుకొని పేదవారికి ఉపయోగపడే ఉన్నత స్థాయి ఉద్యోగాలు మీ సొంతం చేసుకోవాలని అన్నారు. అనంతరం వివిధ అంశాలలో విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాలల సమన్వయకర్త డి సురేంద్రనాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ వై ప్రసాద్ రెడ్డి, అధ్యాపక బృందం పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 1994 సంవత్సరంలో ప్రారంభించబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతున్న రవీంద్ర జూనియర్ కళాశాల మరియు శ్రీకృష్ణ జూనియర్ కళాశాలలో ఈ కర్నూలు నగరంలో వాటి విశిష్టతను చాటి చెప్పుకుంటున్నాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. విలువలతో కూడిన విద్యను అందించడంలో రవీంద్ర విద్యా సంస్థల తర్వాతే ఏవైనా. ఎందుకంటే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు కెనడా దగ్గర నుంచి దాదాపు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీలో కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. పోనీ మన భారతదేశానికి వస్తే ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ చదువుకున్నవాడు. సో ఇక్కడ విలువలతో కూడిన విద్య, ఎందుకంటే రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ పుల్లయ్య గారు వారి మార్గదర్శకత్వంలో ఎన్నో మైలురాళ్ళు అధిగమించింది. ఇంకెంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి ఎంతో మందిని భావి భారత పౌరులను తీర్చిదిద్దుతాయని ఆశిస్తున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.